అండి. సో, అలా చిన్నగా చేసుకోవాలి పీసెస్. అండ్ వాటినైతే మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్న దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మనం రోజ్ వాటర్ వేసుకుంటున్నామండి. రోజ్ వాటర్ కూడా ఫేస్‌కి చాలా గ్లో ఇస్తుంది. జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ సరిపోతుందండి. అండ్ తర్వాత మనం ఫిల్టర్ చేసుకోవాలండి. ఫిల్టర్ చేసుకున్నాక మనకి ఈ విధంగా వాటర్ వస్తుందనమాట. ఆ వాటర్‌తోనే ఇప్పుడు మనం నైట్ క్రీమ్ అనేది చేయబోతున్నామనమాట. దానికి మెయిన్‌గా కావాల్సింది హలో అండి అందరికీ. వెల్కమ్ టు రాజమండ్రిలో అమ్ముకుట్టి. ఈరోజు వీడియో ఏంటంటే మనం ఒక నైట్ క్రీమ్ తయారు చేయబోతున్నామండి. అది చాలా గ్లో ఇస్తుంది. జస్ట్ మన దగ్గర ఒక బీట్రూట్ ఉంటే చాలు. అండ్ ఆ బీట్రూట్‌ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఒక్క బీట్రూట్ సరిపోతుంది. దాన్ని మనం ఒక 7 డేస్ స్టోర్ అయ్యేలాగా మీకు ఎంత కావాలో అంత చేసుకోవచ్చు. అండ్ చాలామందికి డౌట్ రావచ్చు 7 డేస్ అసలు ఎక్కడ స్టోర్ చేస్తాము అని. దాన్ని మనం రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేసుకోవచ్చు. 7 డేస్ డీప్లో పెట్టేయాలండి. అండ్ అలా చిన్న చిన్న ముక్కలు చేసుకున్నాక వాటిని మిక్సీ చేసుకోవాలండి. సో అలా చిన్నగా చేసుకోవాలి పీసెస్. అండ్ వాటిని అయితే మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్న దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మనం రోజ్ వాటర్ వేసుకుంటున్నామండి. రోజ్ వాటర్ కూడా ఫేస్‌కి చాలా గ్లో ఇస్తుంది. జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ సరిపోతుందండి. అండ్ తర్వాత మనం మిక్సీ చేసుకున్నాక మనం ఫిల్టర్ చేసుకోవాలండి. ఫిల్టర్ చేసుకున్నాక మనకి ఈ విధంగా వాటర్ వస్తుందన్నమాట. ఆ వాటర్‌తోనే ఇప్పుడు మనం నైట్ క్రీమ్ అనేది చేయబోతున్నాం అనమాట. దానికి మెయిన్‌గా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే అలోవెరా జెల్. ఈ అలోవెరా జెల్ అనేది మన స్కిన్‌కి ఒక స్మూత్ మాయిశ్చరైజింగ్ ఇస్తుందన్నమాట. అండ్ అలోవెరా వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. మనకి ఏంటంటే మన స్కిన్‌కి ఉన్న యాక్ని అండ్ డల్నెస్ అనేది మొత్తం తీసేస్తుందండి. జస్ట్ మనకు 2 or 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అలోవెరా వేసుకుంటే సరిపోతుంది. అండ్ దీనివల్ల మనకి ఎప్పుడైనా ఊన్స్ వచ్చి అలా ప్యాచెస్ ఉండిపోయినా కూడా ఇది రెడ్యూస్ చేస్తుందన్నమాట. సో అలోవెరాలు చాలా యూజ్ ఉన్నాయి. అది మస్ట్ అండ్ షుడ్గా మీరు అలోవెరా వేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే విటమిన్ సి క్యాప్సూల్స్. ఇవి మనకి బయట ఏం మెడికల్ స్టోర్స్లో అడిగినా కూడా వాళ్ళు ఇస్తారు. అవి ఒక 2 క్యాప్సూల్స్ వేసుకుంటే స్కిన్ అనేది మనకి చాలా డిఫరెంట్గా మీకే ఒక గ్లో అనేది తెలుస్తుందండి. మీరు అబ్జర్వ్ చేసుకుంటే 7 డేస్ తర్వాత మనకి కన్ఫామ్గా మనకైతే రిజల్ట్ అయితే వస్తుందండి. మనమైతే డైలీ నైట్ ఫేస్ వాష్ చేసుకొని దీన్ని అప్లై చేసుకొని పడుకోవడమే అండి. మార్నింగ్ లేచాక మీకు కొంచెమైనా మీ ఫేస్లో గ్లో వస్తుంది. తర్వాత ఫేస్ వాష్ చేసుకోండి మార్నింగ్ లేచాక. కొంతమందికి ఫ్రిడ్జ్ ఉండకపోవచ్చు అండి. వాళ్ళు ఏం చేస్తారంటే రోజు ఎప్పుడు కావాలంటే అప్పుడు నైట్ తయారు చేసుకొని రాసుకోండి. ఫేస్కి అప్లై చేసుకోండి ఫ్రెష్గాను. అండ్ అందులో విటమిన్ సి క్యాప్సూల్స్ అయితే మీరు వేసుకుంటే మీకు గ్లో అనేది తెలుస్తుంది. ఇఫ్ ఆ క్యాప్సూల్స్ లేకపోతే ఏమైనా ఆల్మండ్ ఆయిల్ అయినా మీరు వాడుకోవచ్చు. ఇప్పుడైతే మనం ఆ బీట్రూట్ జ్యూస్ అనేది మనం తయారు చేసుకున్న ఇంగ్రీడియంట్స్ వాటిల్లో మనం మిక్స్ చేసుకోవాలండి. ఫుల్గా బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం ఆ జ్యూస్ అంతా అలోవెరా జెల్కి పట్టేలాగా మనం బాగా కలుపుకోవాలండి. దీనివల్ల యూజెస్ ఏంటంటే మన స్కిన్ అనేది 7 డేస్లో మనకి రిజల్ట్ అనేది తెలుస్తుంది. అండ్ ఎప్పుడైతే అందులో మనం 1 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ వేసుకున్నాం. ఆల్రెడీ ఇందాక మనం 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. సో దాన్ని కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న దాన్ని మీకు ఫస్ట్ ఒక ట్రయల్ వీడియో చేసుకోండి. ట్రయల్ ప్యాచ్ చేసుకోండి. మనకి పడుతుందా లేదా స్కిన్ మీద అనేది. ఇఫ్ ఇన్ కేస్ మీకు ర్యాషెస్ లాంటిది ఏమైనా వస్తే దెన్ యూజ్ చేయడం ఆపేయండి. అండ్ మీకు అంతా బాగానే ఉంది అనుకుంటే మీరు దాన్ని వాడచ్చు. అండ్ అలాంటి ఒక గాజు దాంట్లో కానీ లేకపోతే ఏమైనా కంటైనర్స్లో కానీ దాన్ని మనం స్టోర్ చేసుకోవచ్చండి. అండ్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఫ్రెష్గా అలా ఉంటుంది. బయట అయితే అసలు పెట్టకండి. ఈ నైట్ క్రీమ్ అనేది అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఎవరైనా రాసుకోవచ్చండి.
మీ ఫేస్ అనేది యంగ్‌గా కనిపిస్తుంది చాలా. సో, నేనైతే అలా ట్రైల్ చేశాను. నాకైతే చాలా బాగా కనిపించింది నా స్కిన్ అయితే. ఇప్పటికి నేను 2 డేస్ నుంచి వాడుతున్నానండి. నా స్కిన్ అనేది కూడా చాలా గ్లో వచ్చింది. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు రాజమండ్రిలో అమ్మ కుట్టి. బాయ్ బాయ్.